లైవ్ షోలో జీవన్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ముఖ్య నేత మనతో జాయిన్ అయ్యారు. నమస్తే జీవన్ రెడ్డి గారు. మీతో మాట్లాడే ముందు కృష్ణారావు గారు, వాళ్ళ నాబార్డుతో కేంద్రం ఒప్పందం సంబంధించి సాగునీటి ప్రాజెక్టులు ఈ వ్యవహారం ఒకటైతే సరే, అందులో పోలవరం కూడా భాగం అయ్యే పరిస్థితి అయితే హరీష్ రావు గారు వెళ్ళడం, తెలంగాణ ప్రాజెక్టుల పరిస్థితిపై నివేదిక ఇవ్వడం ఏంటి, తర్వాత కేఆర్బిఎం నిర్ణయానికి సంబంధించి కేంద్రానికి ఫిర్యాదు, ఇదే రెండు లీకులు వచ్చాయి. ఒకటి అఫిషియల్ గా జరుగుతుంది ఏంటంటే ఈ నాబార్డుకి సంబంధించి ఇక్కడ 11 ప్రాజెక్టులకి అది యాక్చువల్గా ఇదేదో గొప్పగా వచ్చేస్తున్న సహాయం కాదు, లోన్. ఇది స్టేట్ గవర్నమెంట్ ఎంటరింగ్ ఇంటూ ఎంఓయూ విత్ నాబార్డు వాళ్ళు సాఫ్ట్ లోన్ ఇస్తారు అంతే తప్ప ఇది 100% ఫ్రీ అనో లేకపోతే గ్రాంట్ గా సెంటర్ ఇస్తుంది అన్నదో కాదు. లైక్ అందరు స్టేట్లకి ఇస్తున్నట్టే మనకి ఇస్తుంది. అది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు మనకి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీద ఈయన వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాడని, అది ఏమో లీక్. అది అఫిషియల్ గా ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే ఆల్రెడీ చేశారు. చేస్తేనేమో కేఆర్ఎంపీ సెక్రటరీ ఆర్కే గుప్తాని తీసి సమీర్ చటర్జీని కూడా పెట్టారు. ఆయన బోర్డు మీటింగ్ పెట్టాడు, ఇది నడుస్తోంది. ఇక్కడ ఇష్యూ వల్ల ఏంటంటే రేపు ఉమాభారతి గారు నేను 11వ తారీఖున 17, 18, 19 ఈ మూడిట్లో ఏదో ఒక రోజు మీరు కేటాయిస్తే ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడతాను. ఎపెక్స్ కౌన్సిల్ ఏంటంటే అందులో ముగ్గురే ఉంటారు. ఉమాభారతి గారు అంటే ఎవరు ఉంటే వాళ్ళు కేంద్ర ఇరిగేషన్ మంత్రిను ప్లస్ ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు. ఈ ముగ్గురు కమిటీ ఏంటంటే వీటికి సంబంధించిన ఎటువంటి వివాదాన్ని పరిష్కరించుకోవడానికి పెట్టిన కమిటీ. అది ఇంతవరకు మీట్ కాల. మాకు మీటింగ్ పెట్టండి అని ఆంధ్రప్రదేశ్ అఫిషియల్ గా కేబినెట్ మీటింగ్ రిజల్యూషన్ రాసి పంపింది. ఇప్పుడు ఇక్కడ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ మేడిగడ్డలు, ఇవన్నీ మన తమిడిహెట్టి ఇవన్నీ టేకప్ చేస్తున్నారు. మాకు చెప్పలేదు, మాకు డిపిఆర్లు ఇవ్వలేదు, మాకు చెప్పకుండా మీరు చేయకూడదు అనేది అని ఒకటి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఒక కంప్లైంట్ ఇచ్చారు. అది ఎపెక్స్ కౌన్సిల్ కూడా ఫిర్యాదు చేసి మీరు ఎపెక్స్ కౌన్సిల్ పిలవండి అన్నారు. ఒకటి కృష్ణాకి సంబంధించి ఏంటంటే పాలమూరు రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులు ఇవన్నీ టేకప్ చేస్తున్నారు. మాకు తెలియదు, ఏమీ సమాచారం లేదు ఏమిటి అని. కేఆర్ఎంబి ఆల్రెడీ దీని మీద ఇలాగ ఆంధ్రప్రదేశ్ కంప్లైంట్ ఇదిగో ఇలా వచ్చింది మీరు ఏమంటారని తెలంగాణని అడిగారు. తెలంగాణ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసారు. ఆల్రెడీ వాళ్ళు ఇవ్వడం అయితే వివరణ ఇచ్చారు. ఏమనంటే ఇవన్నీ మా వివాదాలు, మా నీటి కేటాయింపులు అవన్నీ రావాల్సి ఉంది. మేము అన్ని శాస్త్ర ప్రకారంగానే ప్రొసీజర్ గానే డిపిఆర్లు తయారు చేయడం, ఇన్ఫార్మ్ చేయడం అన్ని చేస్తాం అని వాళ్ళు ఇచ్చారు. మేము ఎక్కడ వైలేట్ చేయడం లేదు. మాకు 299 టీఎంసీలు మీరే కదా కేటాయించింది, దీని సంగతి ఏమిటి అనేది. ఇది ఇలా ఉండగా ఆళ్ల వెంకట నాగేశ్వరరావు అనే ఒక ఆయన కృష్ణా డెల్టా రైతులు తరపున సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు అప్పుడు డైరెక్షన్ ఇచ్చింది ఇది డిస్పోజ్ చేస్తూనే ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి వీళ్ళ కంప్లైంట్ ఏంటో చూడండి అని. ఆయన అన్నది ఏంటంటే పాలమూరు రంగారెడ్డి దిండి చేపట్టడం వల్ల కృష్ణా డెల్టాకి నీళ్లు రావు అట్లా ఇట్లా అని జనరల్ గా వేశాడు. అది దాంట్లో అది శాస్త్ర ప్రకారం అంటే తప్పు. మరి ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన 299 వీళ్ళు వాడుకోవాలి కదా. వీళ్ళు వాడుకుంటుంటే మాకు నీళ్లు రావాలని అంటే దానికి ఎవరు చేసేది ఏం లేదు. ఇప్పుడు ఆల్మట్టి కట్టారు, ఆల్మట్టి కట్టిన తర్వాత మాకు నీళ్లు రావడం లేదని అంటే ఏం అవ్వలేదు కదా. సుప్రీంకోర్టులో కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కానీ ఏం కాలేదు. వాళ్ళు కట్టుకుంటారు. దీనికి ఎంటైటిల్మెంట్ 299 మించి వీళ్ళు ఏవైనా వాడుకుంటే అప్పుడు అభ్యంతరం కానీ ఇది చేయాలి. ఇంతవరకు అది తేల్లా. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇంతవరకు తేల్చలా. ప్లస్ ఇది పునఃసమీక్షించాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇద్దరు అడుగుతున్నది. ఇంతవరకు అది నడుస్తూనే ఉంది. సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ ఇచ్చారు, అది కాలేదు. అసలు పాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఇంతవరకు నోటిఫై కూడా చేయలే సెంటర్. ఎందుకంటే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, ఆ స్టే వేకేట్ కాల. ఈ వివాదాలు ఉండగా ఇప్పుడు ఏమవుతుందంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును మీరే అనుకోండి, మీరు పెద్ద మనిషిగా అక్కడ పెట్టారు. వీళ్ళు ఏం సమాచారం ఇవ్వాలిగా. వీళ్ళకంటూ ఒక అధికారులు లేరు, ఎవరు లేరు. వీళ్ళు ఏం చేస్తున్నారు, మైండ్ ఇరిగేషన్ లో ఎవరెవరు ఎంతెంత వాడుతున్నారో వీళ్ళు ఇవ్వాలి. వీళ్ళకి 299, వాళ్ళకి 512 రెండు ఇచ్చారు, కేటాయించారు ఆంధ్రప్రదేశ్కి. వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఎంత వాడుతుంది మైండ్ ఇరిగేషన్ కింద అడుగుతుంటే వీళ్ళు ఇవ్వడంలా తెలంగాణ వాళ్ళు. నేనేం చేస్తాను, మీరు ఇవ్వకపోతే లెక్కలు వేసి ఇవ్వాలి కదా. ఇప్పుడు అదే కేఆర్ఎం అలాగే పోతిరెడ్డిపల్లి నుంచి వెళ్ళిపోతున్నారు, రోజు తీసేసుకుంటున్నారు. అది లెక్క పత్రం ఉండడం లేదు అనేది వీళ్ళు. దీనికి ఏంటంటే టెలిమెట్రీ అని ఒకటి పెట్టి అక్కడ నాగార్జున సాగర్ లోను శ్రీశైలంలోను అన్ని ప్రాజెక్టుల దగ్గర పెట్టే కార్యక్రమం కేఆర్ఎంబి ఈ మధ్య మొదలుపెట్టింది. 2 రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. వీళ్ళు వెళ్ళి సైట్లు చూసి వచ్చారు. ఇంకా మిషన్లు అవి బిగించాలి. తింటే ఎందులోంచి ఎంత నీళ్లు వెళ్తాయి ఇవన్నీ తెలుస్తుంది. ఈ పోతిరెడ్డిపాడు వాడుకుంటున్నారని అది కేఆర్ఎంబి పట్టించుకోవడం లేదని హరీష్ రావు గారు కంప్లైంట్ చేయబోతున్నారు అన్నట్టుగా ఓ లీక్ అయితే వచ్చింది తప్ప అధికారికంగా హరీష్ రావు గారిని కంప్లైంట్ చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన కంప్లైంట్ ఆర్కే గుప్తా మీద చేశారు, అది అయిపోయింది. ఇప్పుడు సమీర్ చటర్జీ దగ్గర నడుస్తోంది.
సరే ఆ ఎపిఎస్ కౌన్సిల్ మీటింగ్ ఇప్పుడు ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు డేట్ ఇవ్వాలి కదా, ఈ 11, 18, 19 వాళ్ళు మేము కుదరదు, వీడు వెళ్తే లేనిపోయిన పంచాయతీ అంటే ఎవరైనా ఏ ముఖ్యమంత్రి ఇవ్వకపోయినా రెండో ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశం ఉంటుంది, మీటింగ్ జరగదు, అది అలా పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. బట్ అది తెలియదు ఇంతవరకు ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు ఒప్పుకున్నారా, వెళ్తారా, వెళ్తే వాదిస్తారా, ఉమాభారతి గారు ఇటువైపు మొగ్గు చూపిస్తారు అంతే కదా, మరి ఇటు ఆంధ్ర వైపు మొగ్గు చూపిస్తారా, తెలంగాణ వైపు మొగ్గు చూపిస్తారా, ఆవిడకి ఇబ్బంది, అది ఇవన్నీ చూడాలి. జగన్ రెడ్డి గారు ఏం జరుగుతుంది? విభజన చట్టానికి విరుద్ధంగా అనుమతులు లేకుండా కడుతున్నారని ఇప్పటికే ఏపీ ఫిర్యాదు చేసింది, ముఖ్యంగా K7 సబ్ బేసిన్ సంబంధించి. మరి వాళ్ళు నిజంగా హరీష్ రావు గారు ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నారా, లీకేనా? ముఖ్యంగా తెలంగాణ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నీళ్లను తీసుకురావడానికి ఇవాళ మా ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రతి గుంటకు, ప్రతి ఎకరానికి, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు, ప్రతి తెలంగాణ మొత్తంలో 1 కోటి ఎకరాలకు నీళ్లు ఏవైతే ఇస్తామన్నామో ఆ ప్రాజెక్టులకు ఇలా ఒక శుభదినం, తెలంగాణ హిస్టరీలో ఒక శుభదినం ఇవాళ. గౌరవ మంత్రివర్యులు వెళ్లి నాబార్డుతోని ఒప్పందం MOU ఏదైతే సంతకాలు పెడతా ఉన్నారో మా కళ నిజం కాబోతా ఉంది. 100% ఇలా 11 ప్రాజెక్టులకు నాబార్డు నుంచి రుణాలు రాబోతా ఉన్నాయంటే ఇది మామూలు విషయం కాదండి. మేము ఏదైతే కోరుకుంటున్నామో, మేము కలలు కన్నా తెలంగాణ, బంగారు తెలంగాణ నిర్మాణం జరగాలంటే ప్రతి గుంటకు నీళ్లు రావాలా, ప్రతి ఎకరానికి నీళ్లు రావాలంటే ఇవాళ నాబార్డుతో జరుగుతున్న ఒప్పందంతో అన్ని ప్రాజెక్టులు మేము ఎవరు అడ్డొచ్చినా ఆకాశం కింద మీద అయినా ప్రాజెక్టులు కట్టి తీరుతాం, నీళ్లు ఇచ్చి తీరుతాం అని పూర్తి నమ్మకం మాకు. మొన్నటిదాకా 90%, ఇంకో 10% ఇలా ఈ నాబార్డు MOUతో మాకు చేరిందండి. మేము ఏమంటామంటే, మేము గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గాని, మా హరీష్ రావు గారు గాని చాలా బ్రహ్మాండంగా చెప్పారు, మాకు రావాల్సిన వాటా ఏదైతే 299 TMCలు ఉందో మా వాటాను మేము వాడుకుంటాం, అదనంగా మాకు ఒక చుక్కా నీరు కూడా ఆ ప్రాంతానికి సంబంధించింది మాకు అవసరం లేదు, దయచేసి వినండి. గతంలో ఇప్పుడు మహారాష్ట్ర 450 బ్యారేజీలు కట్టిందండి నిర్మాణం, వారే లెక్కలు చెప్పారు, ఏ విధంగా ముందడుకోయారు, ఏ విధంగా DPR సబ్మిట్ చేసిరు, ఏ విధంగా కేంద్ర మంత్రులను కలిసిరు, నీటి సంఘాలను కలిసిరు. కృష్ణారావు బాగానే తెలుసు, వారు తెలియదు కాదు, మేము చెప్తా ఉన్నాం. మేమేమంటున్నామంటే మాకు రావాల్సిన వాటను మేము వాడుకుంటాం, మాకు ఎవరి మీద పేచి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అసలు మా జీవిత పోరాటమే నీళ్లు. సో ఇప్పుడు ఏదైతే ఉమాభారతి గారితో ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ జరగబోతోందో, మరి ఇంకా డేట్ కన్ఫర్మ్ కాలేదు. ఏపీతో పంచాయతీకి ఏపీ పంచాయతీ ఫుల్ స్టాప్ పడుతుంది అనుకోవచ్చు. 100% అండి. మేము వయలేషన్ చేయట్లేదు, మా నీళ్లు మేము వాడుకుంటామయ్యా, మేము వాడుకుంటాం. ఇది సైంటిఫిక్ రాకెట్ సైన్స్ కాదండి. మీద ఉన్న మీద నీళ్లు వాడుకుంటారు, మీద నీళ్లు వారిన తర్వాత కింద వాళ్ళకి నీళ్లు పోతాయి. ఎందుకంటే ఇప్పటిదాకా కంప్లైంట్లు, లెటర్లు, సార్ ఏపీ గవర్నమెంట్ రాస్తారు, తెలంగాణ గవర్నమెంట్ రాస్తారు, మంత్రి గారు రాస్తారు, సార్ అధికారులు రాస్తారు, చాలా లెటర్లు వెళ్ళాయి ఇప్పటికి. కంప్లైంట్ మేము తొండి పంచాయతీ పెట్టింది ఇప్పటిదాకా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే, ఆంధ్రప్రదేశ్ నాయకులే. గతంలో అంటే ఆ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ గారు ఏమైనా మాట్లాడతారంటే వారి పార్టీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు కండి, ఈ ప్రాంత ప్రజలకు కూడా నీళ్లు కావాలి కదా, వాళ్ళు వ్యతిరేకం కాదు కదా. కానీ ఇప్పటి వరకు 9 పంచాయతీలు పెట్టారు. కానీ మేమేమంటున్నాం, చాలా స్పష్టంగా మేము ఏవైతే నిర్మాణం చేయబోతున్న ప్రాజెక్టులకు, ఇలా 11 ప్రాజెక్టులకు మాకు డబ్బులు రాబోతా ఉన్నాయి, దాని మీద MOU ఉన్నది, రానున్న రోజుల్లో ఖచ్చితంగా నిర్మాణం చేస్తాం. వాళ్ళ ఒక చుక్క నీరు కూడా మాకు అవసరం లేదు సార్. 299 TMCలను 600 అయినా భూ ప్రపంచం అడ్డొచ్చినా కింద మీద అయినా దాన్ని వాడతాం. ప్రతి ఎకరాకు, ప్రతి గుంటాకు, ప్రతి 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చి తీరుతాం. ఇది మా జీవిత ఆశయం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు అసలు మేము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ఈ నీళ్ల గురించి సార్. ఈ నీళ్లు మళ్ళా రాకపోతే మేము రాష్ట్రం తెచ్చుకోని ఎందుకండి? ఇక్కడ భారత పార్లమెంట్ చేసినటువంటి ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ 1956 ప్రకారము బచావత్ ట్రిబ్యునల్ వేశారు. బచావత్ ట్రిబ్యునల్ వచ్చేసి దాన్ని 75% డిపెండబిలిటీ ఆధారంగా కృష్ణా నదిలో 2060 TMCలు నికర జలాలు ఉంటాయి, 70 TMCలు రీజనరేషన్ పునరుత్పత్తి జలాలు ఉంటాయి. కాబట్టి 2130 TMCలు నికర జలాలు ఉంటాయి అని తెలిసింది. ఆ 2135లో మహారాష్ట్రకు 585 TMCలు, కర్ణాటకకు 734 TMCలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 TMCలు. ఆ 811 TMCల్లో మళ్ళా ప్రాజెక్టుల వారిగా తెలంగాణకు 299 TMCలు, సీమాంధ్రకు 512 TMCలు. ఇప్పుడు అందరూ పదే వచ్చేసి మా 299 TMCలను వాడుకుంటామంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఆ 2 జీవోలు చూడండి, పాలమూరు రంగారెడ్డి డిండి దానికి సంబంధించినటువంటి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన జీవోల్లోనే ఫ్లడ్ వాటర్ 299 TMCలో కాదు, 2 జీవోల్లో కూడా శ్రీశైలం ఫోర్సర్ నుండి ఫ్లడ్ వాటర్ తీసుకుంటున్నామని చెప్పారు. కాబట్టి 299 TMCలు కాదు, ఎక్స్ట్రా ఇది. కాబట్టి నికర జలాలు కాదు, ఇది మిగులు జలాలు. మిగులు జలాలకు సంబంధించి బచావత్ అవార్డు ఏం చెప్పింది, 100 సంవత్సరాల్లో 20 సంవత్సరాల పాటు కింది రాష్ట్రం దెబ్బతింటుంది కాబట్టి దిగువ రాష్ట్రానికి
మిగులు జలాలు వాడుకునే లిబర్టీ ఉంది, రైట్ కాదు అని చెప్పింది. ఆ లిబర్టీ ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది దిగువ రాష్ట్రం కాబట్టి ఆనాడు అటు సీమాంధ్రలో అటు తెలంగాణలో కూడా, తెలంగాణలో ఎస్ఎల్బిసి కానీ, కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టెంపాడు కానీ, సీమాంధ్రలో తెలుగంగ కానీ, జిఎన్ఎస్ఎస్ కానీ, హెచ్ఎన్ఎస్ఎస్ కానీ, వెలుగొండ, ఈ 8 ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మిగులు జలాల ఆధారంగా నిర్మితమైనవి. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు తెలంగాణ కూడా ఎగువ రాష్ట్రం అవుతుంది, సీమాంధ్ర మాత్రమే దిగువ రాష్ట్రం. కాబట్టి ఇప్పుడు మహారాష్ట్రకు ఏ విధంగా మిగులు జలాలు వాడుకునే హక్కు లేదో, కర్ణాటకకు ఏ విధంగా వాడుకునే హక్కు లేదో, తెలంగాణకు కూడా హక్కు లేదు ఆ చట్ట ప్రకారంగా. కాబట్టి పాలమూరు ఆల్రెడీ ఎస్ఎల్బిసి, భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి కాబట్టి ఇంకా దాని గురించి అబ్జెక్షన్ పెట్టడానికి లేదు, అది జరుగుతుంది ఇది మిగులు ఉన్నప్పుడు. కానీ పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలు, 30 టీఎంసీలు డిండికి 120 టీఎంసీ, శ్రీశైలం 4 స్టోర్ నుండి ఫ్లడ్ వాటర్ ఆధారంగా జీవోలైనాయి. కాబట్టి వీళ్ళు చెప్పేది కరెక్ట్ కాదు, అది ఒకటి. రెండవది, ఇప్పుడు వారు చెప్పినట్లు రేపు అపక్ష కౌన్సిల్ ఉంది. విభజన చట్టంలో సెక్షన్ 84 సబ్ సెక్షన్ 3 ప్రకారము అటు తెలంగాణ గాని, అటు ఆంధ్రప్రదేశ్ గాని, అటు గోదావరి మీద గాని, ఇటు కృష్ణా మీద గాని కొత్త ప్రాజెక్టు నిర్మించాలన్నా ఖచ్చితంగా వచ్చేసి ముందు సిడబ్ల్యూసి అప్రైజల్ రికమెండేషన్ కావాలి, సెకండ్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు అప్రైజల్ రికమెండేషన్ కావాలి, తర్వాత అపెక్స్ కౌన్సిల్ ఆమోదం కావాలి. ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టినారు సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు. అపెక్స్ కౌన్సిల్ కు కొంత ఫీడ్బ్యాక్ ఎవరు ఇవ్వాలా? మేనేజ్మెంట్ బోర్డ్స్ ఇవ్వాలి, సిడబ్ల్యూసి ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేసిన బండారం తెలిసిపోతుంది. కాబట్టి అపెక్స్ కౌన్సిల్ కు పోకముందే రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీద నిలబేస్తున్నారు. ఒక్క మాట నేను అడుగుతాను, ఒకటే ప్రభాకర్ మాట్లాడే ముందు ఒక హాఫ్ మినిట్ మాట్లాడతాను. వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు. మేమేమంటాం అంటే గతంలో ఈ సమైక్య రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని అత్యధిక సింహభాగం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం 450 బ్యారేజ్ల నిర్మాణం చేస్తున్నప్పుడు ఆ రోజు ఏం చేసినండి ఈ కాంగ్రెస్ పార్టీ? అప్పుడు గుడ్డి గుర్రాల పనులుదో మీరు సార్ ఆ గతంలో మరి ఇయ్యాల మేము కడుతున్న 2-3 ప్రాజెక్టు 4 ప్రాజెక్టుల గురించి ఇంత బ్రహ్మాండంగా ఇంత విపులంగా మాట్లాడి తొండి పంచాయతీ పెట్టి కోర్టులకు పోయి కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్లు ఇస్తా ఉన్నారే. గతంలో పక్క రాష్ట్రం ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని కేంద్రంలో వాళ్ళే రాష్ట్రంలో వాళ్ళే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారు. మరి అప్పుడు 450 ప్రాజెక్టులు కట్టినప్పుడు ఎప్పుడు ఏ ఒక్క రోజు ఏం చేశారు? అడ్డుకోలేదండి, ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదండి. దానికి సమాధానం ఎవరు చెప్తారండి? సార్ ఇది చాలా శాస్త్రీయంగా జరగాల్సినటువంటి సబ్జెక్ట్ ఇది. ఈరోజు సిడబ్ల్యూసి ఉన్నది, అపెక్స్ కమిటీలు ఉన్నాయి, మినిస్టర్ ఉన్నారు. సో ముఖ్యమంత్రిని పిలవటం జరిగింది విత్ 2-3 డేట్స్ తోటి మీకు వీలున్న సమయంలో రమ్మని. సో ఈరోజు గతంలో మన పైన ఉన్నటువంటి రాష్ట్రాలు ఏం చేశాయో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి పైన ఉన్న తెలంగాణ అదే చేస్తే ఖచ్చితంగా మా పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. శాస్త్రీయబద్ధంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం కానీ, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఈ డిస్ప్యూట్ని తీర్చడం కోసం కానీ, లేకపోతే సిడబ్ల్యూసి గైడ్ లైన్స్ కానీ, కృష్ణా గోదావరి వీటి మీద వస్తున్నటువంటి ఈ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్కి ఒకవేళ నష్టం తీసుకొచ్చే పని అయితే దెర్ ఆర్ నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇక్కడ కానీ అక్కడ కానీ. సో మేము అక్కడికి రావాల్సిన వాటర్ని ఇక్కడే స్టాప్ చేసి అది నికర జలాల పేరుతోటో, మిగులు జలాల పేరుతోటో, లేకపోతే ఇంకొక పేరుతోటో అక్కడ అన్యాయం జరిగే పని అయితే మా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా మేము దీని మీద పాయింట్ లేవతిస్తాం. ఇది కేంద్ర ప్రభుత్వం ఇక్కడ తేల్చుకునే పంచాయతీలు కాదు, 2 రాష్ట్రాల మధ్య ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు కూడా. అందుకే పూర్వీకులు ఏం చేశారంటే ఇలాంటివన్నీ వస్తాయని సిడబ్ల్యూసీలు, తర్వాత మినిస్ట్రీలు, తర్వాత అపెక్స్ కోర్టులు, తర్వాత సుప్రీం కోర్టులు ఇవన్నీ ఉన్నాయి వాటర్ మీద. ఎస్, తెలంగాణ వీళ్ళు భావించినట్టుగా వాటర్ కోసమే మా పోరాటం అంటే, సో మీ పోరాటం ఇప్పుడు వాటర్ కోసం వచ్చినప్పుడు గతంలో ఎక్కడికి వెళ్ళారు మీరు? గతంలో మీరు మహారాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం చేశారా, లేకపోతే కర్ణాటకతో చేశారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి వాటాన్ని ఎక్కడో ఒక చోట ఆనకట్టేసి ఇక్కడ బిగించేసి అక్కడ పోకుండా చేస్తామంటే ఇది న్యాయం అవుతుందా? ముఖ్యమంత్రి కలిసి కూర్చొని మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినటువంటి ఈ వాటా ప్రకారం ఇక్కడ ఎక్కడైనా సరే ఆనకట్టలు కట్టి ఇర్రెగ్యులర్ వీటన్నిటిని ఆపేస్తే తెలుగుదేశం పార్టీ లేకపోతే ఆంధ్ర ప్రాంత ప్రజలు చూస్తూ ఊరుకునే అవకాశం. వీటన్నిటి దృష్ట్యా ఇన్ని కమిటీలు ఉన్న తర్వాత ఎట్లా కేంద్ర ప్రభుత్వం సహకరించదు? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రేషనల్ డెసిషన్కి రావాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎన్నైనా చెప్పండి, నబార్డు అనండి, పెట్టుకొని బ్యారేజ్ నిర్మాణం చేసి మన నీళ్ళని దోసుకున్నప్పుడు, మన నీళ్ళు ఆగిపోయినప్పుడు తమరు ఏం చేశారు సార్? తమరు కూడా ఈ రాష్ట్రాన్ని 17 సంవత్సరాలు పరిపాలించారు కదా. ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ముఖ్యం. చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ
జీవన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ కృష్ణారావు గారు. ఇది వాళ్ళ